నేను ఏకే సహాయంతో అసైన్మెంట్ అంతా ఒక గంటలో పూర్తి చేశాను. ఏది చూపించు ఒకసారి. చాలా బాగా చేసావు. అది సరే కానీ దేవి, అర్థమైంది ఆ టాపిక్ నీకు, లేదా కాపీ చేసి పంపించేసాను? దేవికి అర్థం కాకపోయినా పర్లేదు, మార్కులు వస్తే చాలు. అదే ప్రాబ్లం, మనం నేర్చుకోవాల్సింది నేర్చుకో. ఏఐ అంతా చెప్తుంది కాబట్టి మన మెదడుకు పనితీరు తగ్గిపోతుంది. స్టూడెంట్స్ ప్లీజ్ సిట్ డౌన్. మనం ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. దేవి, నీకు ఏఐ అంటే ఏంటో తెలుసా? దాని గురించి నీకు ఏం తెలుసో చెప్పు. ఏఐ అంటే సమయం ఆదా చేసే టెక్నాలజీ మాత్రమే. అందులో అసైన్మెంట్లు, ప్రాజెక్టు వర్క్లు అన్ని సులువుగా చేసుకోవచ్చు. చాలా బాగా చెప్పావు. దాని అడ్వాంటేజెస్ కూడా ఎలా ఉంటాయో మీకు చెప్తాను. టైం సేవ్ అవుతుంది, సరిగ్గా ప్లాన్ చేసుకోవచ్చు, కొత్త కొత్త ఆలోచనలు, ఇన్నోవేషన్స్ వస్తాయి. ఆటోమేషన్ వల్ల మన పనులు చాలా వేగంగా సులభతరం చేసుకోవచ్చు. మేడం, కానీ దానివల్ల నష్టాలు కూడా ఉన్నాయి కదా. హై కాస్ట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అవుతుంది, నైతిక విలువలు తగ్గిపోతాయి, సెక్యూరిటీ అండ్ హ్యాకింగ్ ఇష్యూస్ అరైజ్ అవుతాయి. అలానే డిపెండెన్సీ ఆఫ్ టెక్నాలజీ మీద అలా చాలా నష్టాలు కూడా ఉన్నాయి. మేడం, కొంతమంది స్టూడెంట్స్ లైఫ్ స్టైల్ షార్ట్ కట్గా మారిపోయింది. కష్టం లేకుండా ఫలితం రావడం వల్ల వాటి విలువ తగ్గిపోతుంది. చాలా బాగా చెప్పారు. ఏఐ మనం సరిగ్గా ఉపయోగిస్తే అది మనకి మిత్రం అవుతుంది, దాన్ని దుర్వినియోగం చేస్తే అది మనకి శత్రువు అవుతుంది. మేడం, ఏఐ అనేది మనకి నేర్చుకోవడంలో సాయం చేయాలి కానీ ఆలోచించడంలో కాదు. మేడం, దీని గురించి నేను కూడా ఉపయోగిస్తాను. ఏఐ నేర్చుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తాను మేడం. ఇదే సరైన ఆలోచన. ఓకే స్టూడెంట్స్, కొద్ది రోజుల్లో మన కాలేజ్ విజిటింగ్కి సైంటిస్టులు రాబోతున్నారు. మీలో ఎవరైనా ఏ రోబోట్ తయారు చేయాలనుకుంటున్నారా? ఇప్పటి నుంచే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను మేడం, మేమంతా కలిసి అది ప్రెజెంట్ చేస్తాం. ఓకే, టుడే కాలేజ్ ఈస్ ఓవర్. ఆఫ్టర్ ఫ్యూ డేస్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ప్లీజ్ సిట్ డౌన్. ఏ రోబోట్ తయారు చేస్తున్నానని చెప్పారు కదా, మీరు ఎవరైనా తయారు చేస్తారా? అఖిల, ప్లీజ్ ప్రెజెంట్. ఫస్ట్ ఇది ప్రెజెంట్ చేసే ముందు ఏ అంటే ఏంటో తెలుసుకుందాం. ఏ అనేది ఇప్పుడు వచ్చిందే కాదు, ఇది అనేది 1950లో అది శాస్త్రవేత్త దాని మీద పరిశోధన చేశారు. కంప్యూటర్లో ఇంటెలిజెన్స్ ఉందా లేదా అని చెప్పి టర్న్ టెస్ట్ పెడితే అది ఉందని క్లారిఫై అయ్యింది. అది ఏ ఫస్ట్ ప్రోగ్రామ్. దాని తర్వాత శాస్త్రవేత్తలందరూ డిస్కస్ చేసుకున్నారు, మనకి ఏ వస్తే లాభాలు ఉంటాయా నష్టాలు ఉంటాయా అని చెప్పి. డిస్కస్ చేసుకున్న తర్వాత 40% మంది జాబులకి ఇంకా కోల్పోతారు అని చెప్పి ఇంకా అక్కడితో స్టాప్ చేశారు. దాని తర్వాత 2016లో సోఫీ అనే రోబోటిక్ని తయారు చేశారు. ఇప్పుడు నేను ఈ రోబోటిక్ని తయారు చేశాను, దీని పేరు కూడా పెట్టాను చిట్టి అని. ఓకే చిట్టి, అందరికీ హాయ్ చెప్పు. వావ్ అఖిల, ఇంత ఇనిషియేటివ్గా తీసుకొని ఇంత ఇన్నోవేటివ్గా ఎలా చేయగలగారు? నీలో ఇంత సామర్థ్యం, పట్టుదల ఎలా వచ్చింది? యాక్చువల్గా నేను రోబోటిక్ ఇంజనీరింగ్ అవ్వాలనుకున్నాను మేడం. సో మీరు చెప్పింది స్టెప్స్ ఫాలో అయ్యి అదర్గా కూడా కొన్ని బుక్స్ రిఫర్ చేసి దీన్ని చేశాను మేడం. వెరీ గుడ్ అఖిల, కీప్ ఇట్ అప్. ఇప్పుడు ఆడిటోరియంకి మన రూపం తీసుకెళ్దాం, సైంటిస్టులను చూస్తాం. ఇప్పుడు అందరూ కలిసి సైంటిస్టులు ఇన్వైట్ చేయడానికి ఆడిటోరియం నుంచి తీసుకొస్తారు. ఏదైనా డౌట్ ఉన్నా చెక్ చేసుకోవాలన్నా సరే ఈ రోబోని చెక్ చేయొచ్చు. హార్టీ వెల్కమ్ డాక్టర్
ఓకే, ఇంత బాగా ఎవరు ఇనిషియేటివ్గా తీసుకున్నారు ఈ రోబోట్ తయారు చేశారు? మా స్టూడెంట్ ఎట్లా చేస్తున్నారు. ఓకే, గుడ్. హార్టీ వెల్కమ్ డాక్టర్ అఖిల నాన్ ఫ్రమ్ ఐఐటి బాంబే. ఓకే, అంతా బాగుంది. మీ రోబో వాక్ చేయగలరా? ఓకే చిట్టి, వాక్. టర్న్ లెఫ్ట్, టర్న్ రైట్. ఓకే, కమ్ బ్యాక్. ఓకే, మీ రోబో రన్ చేయగలరా? ఓకే చిట్టి, రన్. ఓకే చిట్టి, స్టాప్, కమ్ బ్యాక్. మీ డౌట్ మ్యామ్? నో డౌట్. ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి బాగా చేశారు రోబోని. థ్యాంక్ యూ మ్యామ్. హార్టీ వెల్కమ్ డాక్టర్ భరణి నాన్ ఫ్రమ్ ఐఐటి గువాహటి. Yeah, it's really robo. Okay, can I touch this? Yeah, touch. Okay, nice. I asked some questions for your robo. Can your robo say the staff members of marriage with the designations? Okay chitti, say the direct staff names with their designations. డైరెక్టర్ రాజేష్ సార్, అసోసియేట్ మేనేజర్ నాగరాజు సార్, ఫ్యాకల్టీ వినయ్ సార్, ప్రోగ్రామింగ్ మేనేజర్ రాంబాబు సార్, సీనియర్ అసిస్టెంట్ రాజు సార్, అకౌంటెంట్ మౌనిక మేడం. Any doubt ma'am? Okay, good. But present, how many batches are running in marriage? టోటల్ 5 బ్యాచెస్. మెన్స్ టైలరింగ్ మారీ సార్ టోటల్ 22, బ్యూటిషియన్ సౌందర్య మేడం టోటల్ 23, కంప్యూటర్ డిటిపి జగన్ సార్ టోటల్ 24, ఆర్ఎన్ఎస్సి రాంబాబు సార్ టోటల్ 30, ఉమెన్స్ టైలరింగ్ త్రివేణి మేడం టోటల్ 36, టోటల్ మెంబర్స్ 135. Okay, fine, but present, what type of computers we are using? There are 4 types: microcomputer, mini computer, mainframe computer, supercomputer. Okay, present ఏ కంప్యూటర్ యూజ్ చేస్తున్నారు? మైక్రో కంప్యూటర్. There are 3 types: desktop, laptop, computer. Okay, nice. Thank you. Hearty welcome Dr. Bhavani ma'am from IIT Guwahati. మీ రోబో ఏదడిగినా చెప్పగలరా? ప్రస్తుతం నైరెడ్లో కోర్స్ నేర్చుకుంటున్నారు కదా, వాళ్ళు బయటకు వెళ్ళాక ఒక వ్యవస్థాపకుడిగా ఎదగాలంటే ఏ లక్షణాలు ఉండాలో మీ రోబో చెప్పగలరా? వ్యవస్థాపక లక్షణాలు: సత్వర చర్య, అవకాశాలను గుర్తించి అన్వేషించడం, పట్టుదల, సమాచార సేకరణ, నాణ్యత గురించి శ్రద్ధ, పని ఒప్పందానికి కట్టుబడి ఉండుట, సక్రమైన ప్రణాళిక రూపకల్పన, సామర్థ్యం, సమాచార సేకరణ, సమస్య పరిష్కరణ, ఆత్మవిశ్వాసం, ఖచ్చితంగా దృఢంగా ఉండుట, సమ్మతింప చేయుట, ఇతరులు ప్రభావితం చేయుట, పర్యవేక్షణ, ఇతరులు మరియు ప్రజల యొక్క శ్రేయస్సును ఆకాంక్షించుట. ఓకే, వెరీ నైస్. Hearty welcome Dr. Divya ma'am from IIT Delhi. ఓకే, మీరు ఒక యోగా గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఓకే చిట్టి, సే అబౌట్ యోగా. యోగా చిత్తవృత్తి నిరోధ, మానసికంగా ఆరోగ్యంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి ఒక మనిషికి యోగా ఎంతో అవసరం. ఓకే రోబో, ఇప్పుడు నువ్వు వృక్షాసనం వేయి. ఓకే, మీ రోబోట్ చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది. గిఫ్ట్ Any more doubts? I have one question. Can your robot dance? Yeah, obviously it's Okay chitti, dance. Best dance.
కూడా చెప్తే మాకు కూడా చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. తప్పకుండా చెప్తాను. యాక్చువల్గా ఫస్ట్ నాకు కంప్యూటర్ మీద టచ్ కూడా లేదు, బేసిక్స్ కూడా తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బయట కూడా ఎంక్వైరీ చేశాను ఎక్కడ మంచిగా చెప్తారని చెప్పి. 2 days క్లాస్ కూడా వెళ్ళాను, కానీ అక్కడ 3 hours క్లాస్ అని చెప్పి 1/2 hour చెప్పి అందులో కూడా ఏదో చెప్తున్నాం అన్నట్టు చెప్పారు. దాని తర్వాత నాకు మా అక్క ఇది చెప్పింది, ఆజంలో డైరెక్ట్లో చెప్తారు మార్నింగ్ 9 to 5:30 అంటే మార్నింగ్ 9 to 5:30 వరకు ఏం చెప్తారు అసలు అని చెప్పి జాయిన్ అయ్యాను. వచ్చాక ఇక్కడ బేసిక్స్ కూడా స్టెప్ బై స్టెప్ చాలా బాగా చెప్పారు. దాని తర్వాత నాకు హైయర్ స్టడీస్ కూడా ఇది చూస్ చేసుకోవాలని చెప్పి దానివల్ల ఇంట్రెస్ట్ వచ్చింది. ఇక్కడ అది కాకుండా ఇంకా డిసిప్లైన్ పరంగా అయినా పాజిటివ్ యాటిట్యూడ్ అయినా మనం ఒక బిజినెస్ చేయాలంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయినా సరే చాలా బాగా చెప్పారు. అదే నా సక్సెస్ కాదు. చిన్న గేమ్ కూడా కండక్ట్ చేయాలనుకుంటున్నారు. 2 minutes చిట్టి అంటే మీరు ఏది అనుకున్నా చిట్టి చెప్పేస్తారు అన్నమాట. ఓకే, అది నాకు చెప్పాలి, మీ నుండి కాన్సెప్ట్ చెప్పేస్తారు, జస్ట్ కోడింగ్ అంతే. నాకు చెప్పాలి. సార్ బ్యాచ్ కోడ్ పెట్టండి. సార్ కోరుకున్నారు నా షర్ట్ ఓకే, ఆవిడ వేసుకున్న డ్రెస్ సార్ని ద్వేషిస్తున్నారు, సార్ని ద్వేషిస్తున్నారు, ఆవిడ లోపల ద్వేషిస్తుంది. ఆ చైరు రోబో అతను ద్వేషిస్తుంది. ఓకే గుడ్. ఓకే, అందరికీ థ్యాంక్ యూ. Good morning to everyone. So the conclusion is artificial intelligence, the creation of human brilliance, which is considered as one of the greatest achievements of the human history. టెక్నాలజీ అండ్ హ్యూమన్ బ్రెయిన్ని వైజ్గా యూజ్ చేసుకుంటే ఎంత పవర్ఫుల్ అనేది AI మనకి ప్రూవ్ చేసింది. ప్రజెంట్ జనరేషన్లో ఇట్ బికేమ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ఎవ్రీడే లైఫ్. ఫ్రమ్ విర్చువల్ అసిస్టెంట్స్ లైక్ సిరి అండ్ అలెక్సా టు కాంప్లెక్స్ సర్జరీస్ and performing in the agriculture and complex surgeries like neurological applications, which we are commonly calling now as laparoscopic or robotic surgeries. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది మనకి టైంని సేవ్ చేస్తుంది, అలాగే యాక్యురసీని పెంచుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని కూడా చాలా ఈజీగా అండ్ ఫాస్ట్ వేలో సాల్వ్ చేస్తుంది. కానీ ప్రతి కాయిన్కి 2 sides ఉంటాయి. సేమ్ గోస్ విత్ ద AI. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా అయితే మన లైఫ్ని ఈజీగా చేసిందో, పాస్ట్ కొన్ని ఇయర్స్గా అంతే కన్సర్న్స్ని కూడా రైజ్ చేసింది, లైక్ జాబ్ లాసెస్ డ్యూ టు ఆటోమేషన్ అండ్ ప్రైవసీ ఇష్యూస్ ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్, అండ్ అలాగే ఓవర్ డిపెండెన్సీ ఆన్ ద మిషన్స్. మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవడం వలన క్రిటికల్ థింకింగ్ అండ్ ఓన్ క్రియేటివిటీ రెండింటికి లూజ్ అవుతూ వస్తున్నాం. ప్రెసెంట్ యూత్కి AI అనేది ఒక ఆపర్చునిటీ, బట్ అట్ ద సేమ్ టైం ఛాలెంజింగ్ కూడా. ఎందుకంటే ఇండస్ట్రియల్ మార్కెట్ని డామినేట్ చేసిన ఫెనెట్, ఎస్కాయా అండ్ ADP లాంటి బిగ్గెస్ట్ సాఫ్ట్వేర్ అండ్ రోబోటిక్ కంపెనీస్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ వెరీ డేంజరస్ టు హ్యూమన్ కైండ్ అని చెప్తూ వస్తున్నాయి. బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద వే వి యూజ్ ఇట్. ఎందుకంటే AI మనకి
మల్టిపుల్స్ ఛాన్సెస్ ఇస్తుంది. అది ఫ్యూచర్ని బిల్డ్ చేసుకోవడానికైనా, ఏదైనా ఇన్వెన్షన్ చేయడానికైనా, లేకుంటే కొత్త విషయాలు నేర్చుకోవడానికైనా. బట్ అట్ ద సేమ్ టైం ఇచ్చిన ప్రతి ఛాన్స్కి మన నుంచి రెస్పాన్సిబిలిటీని డిమాండ్ చేస్తుంది. సో వీ షుడ్ లెర్న్ హౌ టు యూస్ ద AI smartly but not to be controlled by it. So let's not fear the artificial intelligence, but rather shape it with the human intelligence, empathy and ethics. Because at the end, artificial intelligence can never replace the human heart and feelings. So the future is not AI versus human. It's AI with human, and let's create a great world together. మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అండ్ ఈ ప్రీషియస్ టైంని మేమైతే ఇన్వెస్ట్ చేసినందుకు our DTP batch is thanking all the management staff and the students, and a special thanks to our Jagan sir for helping with his ideas in our scheme, and thank you.